టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్కి కింది నెంబర్ను సంప్రదించండి. ముకుందరావు గారి ఈ యాన్యువల్ ఇన్కమ్ 50 to 1 CR వరకు సార్ ఇన్కమ్ ఉంటుంది అని అన్నారు. అది వాస్తవమే అంటారా? చెప్పమంటారా చూపించమంటారా? ఓకే, రైట్. సో ఇది 1 month ఇన్కమ్. 1 month. ఈ రోజు మన పాడ్కాస్ట్ లో అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు ఇన్సూరెన్స్ అనేది హ్యూమన్ లైఫ్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటే మన కుటుంబానికి భరోసాగా ఉంటుంది, పూర్తి వివరాలు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు బిజినెస్ అసోసియేట్, ఫైనాన్షియల్ అడ్వైజర్ సురభి ముకుందరావు గారు ఉన్నారు. ఈ రోజు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం మనం. నెక్స్ట్ డే ఒకవేళ యాక్సిడెంట్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కానీ వస్తే ఎలిజిబిలిటీ ఉంటుందా? మినిమం 1 hour నుంచి 15 days వరకు టైం పడుతుంది. ఓకే, వన్స్ పాలసీ అప్రూవ్ అయింది, కంపెనీ నుంచి పాలసీ అప్రూవ్ అయింది అంటే ఇమీడియట్ గా ఆ క్షణం నుంచే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది స్టార్ట్. ఇన్సూరెన్స్ కోసం కన్న తల్లిని చెప్పిన యువకుడు అని చెప్పి చాలా న్యూస్లు వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవం అంటారా? జరుగుతాయి ఇలాంటి? ఓకే, కొంత మూర్ఖులు ఉంటారు. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఈ 3 ఇన్సూరెన్స్లలో ఒక హ్యూమన్ లైఫ్లో మోస్ట్లీ ఉండవలసిన ఇన్సూరెన్స్ ఏది? ప్రతి వ్యక్తికి కంపల్సరీగా ఉండాల్సింది ఏంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. చనిపోతేనే దానివల్ల ఉపయోగం. ఇప్పుడు చాలా మంది ఏజెంట్స్ అన్న నువ్వు ప్రీమియం తీసుకో, నువ్వు ఈ ప్రీమియం తీసుకో, నాకున్న కమిషన్ కూడా నీకే ఇచ్చేస్తా అని చెప్పి కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటారు? చాలా దారుణమైన విషయం. ఒక క్లయింట్కి సరైన సర్వీస్ అందాలి అంటే ఏజెంట్ దగ్గర నుంచి కమిషన్ రీబ్యాక్ తీసుకో. ఒక పర్సన్ డెత్ అయిన తర్వాతకి వాళ్ళ ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు చెక్ అందియడం కానీ అదంతా నిజంగా ఉంటుందా? నిజంగా ఉంటుంది సార్. 2 సంవత్సరాలు ప్రీమియం పే చేసాడు సార్. ఓకే, 2 సంవత్సరాల ప్రీమియం సంవత్సరానికి 45,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు 90,000 రూపాయలు ప్రీమియం చేశాడు. ఓకే. సో దురదృష్టవశాత్తు కరెంట్ షాక్తో చనిపోయాడు. ఓకే, సో దాన్ని యాక్సిడెంటల్ డెత్ గా కన్సిడర్ చేసి మనం 90 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. సో నాకు చాలా ఆస్తులు ఉన్నాయి, రేపు పొద్దున నేను లేకపోతే నా ఆస్తులు అమ్ముకొని బతుకుతారు అనుకుంటారా? మా పిల్లలు అనుకోం కదా. సో కనపడని ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం. విజయ్ దేవరకొండకి డబ్బులు లేవంటారా? సో ఆయన దగ్గరగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇక్కడ దరిద్రం ఏంటంటే సార్, ఇప్పుడు ఎక్కడైనా ఒక చావు జరిగింది అనుకోండి, అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ రిలేషన్స్ మాట్లాడుకునేది ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. ఆ ఇన్సూరెన్స్ ఉందా అని అడిగినోడికి ఇన్సూరెన్స్ ఉండదు. సో ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ ఉందా అని అడగకుంటే బ్రతుకున్నప్పుడు ఏమైనా పాలసీ చేయించామని అడిగారు పోనీ ఎవరైనా? ఇన్సూరెన్స్ ఏజెంట్ 2 సార్లు తిట్టుకుంటారండి. పాలసీ చేయండి అనేటప్పుడు తిట్టుకుంటారు. రెండోసారి ఎప్పుడు తిట్టుకుంటారంటే రేపు పొద్దున ఆయనకి డబ్బులు వస్తే చూసారా, ఆ రోజు తిట్టుకుంటాడు. ఆ రోజు చేపించేది ఎక్కువ చేపిస్తే అయిపోయింది. ఇన్సూరెన్స్ తీసుకోవాలని బ్రెయిన్లో ఉన్నా కానీ తిరిగి దాన్ని మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ ఆలోచిస్తారు. ఆలోచిద్దాంలే అని చెప్పి చాలా నెగ్లెంట్గా సమాధానం చెప్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కన్న కొడుకు, పొన్న కొడుకు అని 2 ఉంటారండి. కన్న కొడుకు అని అంటే మనం కన్న కొడుకులు, పొన్న కొడుకు అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. మీరు చెప్తే నెంబరు ఇదే ఖమ్మంలో SSGK గ్రానైట్ ఫ్యాక్టరీలో నేను సూపర్వైజర్గా పనిచేసాను. 1,500 రూపాయలు నా జీతం. 15 సంవత్సరాల కిందట నేను ఇక్కడ ఖమ్మం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కేజీకి 400 రూపాయలు చొప్పున ఒక టీషర్ట్లు, ప్యాంటు కొనుక్కొని ఒక పాత బ్యాగ్లో హైదరాబాద్ వెళ్ళాను. ఓకే, కట్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఖమ్మంలో రిటర్న్ వస్తున్నప్పుడు 2 కోట్ల రూపాయల ఆస్తులు, 2 లారీల సామాన్లతో వచ్చాను. ఒక పర్సన్కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాను. సో అనుకోకుండా ఆ పర్సన్ చనిపోయారు. ఓకే, చిన్న ప్రీమియం అయినా ఆ టైంలో వాళ్ళకి అది తప్ప వేరేది లేదండి. నా కాళ్ళ మీద పడ్డంత పని చేశాడు. నా లైఫ్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది అన్న సందర్భంలో ఒక హోప్ అనేది ఇచ్చేది ఒకటి లైఫ్. సార్ నా పేరు మీద 1 కోటి రూపాయలకు ఉంది సార్ పాలసీ. 1 కోటి రూపాయలు వస్తాయి కదా, మరి మా మిస్సెస్ నన్ను చంపుద్దంటారా, నా కొడుకు నన్ను చంపుతాడంటారా? డబ్బు కంటే ఎమోషన్స్ వాల్యూస్ ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. సంవత్సరానికి 1,20,00,000 రూపాయలు, 1,50,00,000 సంపాదిస్తున్నాడు అని అంటే ఇంతకంటే మంచిది ఏం కావాలి సార్? అసలు మీరు చెప్తాంటే మేము ఇవన్నీ షట్ డౌన్ చేసుకుని ఏజెంట్లు అయిపోతే బెటర్. అయ్యో బాబాయ్, మీరు ఉంటేనే కదా మళ్ళీ పబ్లిక్లోకి అలాంటి తెలుస్తుంది. అంతే అంట. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడు తీసుకోవాలి అని అంటే చనిపోవడానికి ముందు తీసుకోవాలి అంట. అంటే ఎప్పుడు చనిపోతాం మనకి తెలియదు కదా, కాబట్టి ఇప్పుడే తీసుకోవాలి. ఓకే, రైట్. పోస్ట్ పోన్ చేయకూడదు. ఏదైనా పోస్ట్ పోన్ చేయండి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని అసలు పోస్ట్ పోన్ చేయకూడదు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉంది సార్ ప్రజెంట్ ఇన్సూరెన్స్ ఫీల్డ్? ఇన్సూరెన్స్ ఫీల్డ్ కమింగ్ 5 years ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి ఫీల్డ్ అండి. ఓకే, ఏ రకంగా చూసుకున్నా కూడా అటు కెరీర్ పరంగా చూసుకున్నా, లేదు అని అంటే కంట్రీ గ్రోత్ పరంగా చూసుకున్నా కూడా ఓన్లీ ఇన్సూరెన్స్ మాత్రమే ఫర్దర్గా మనకి మంచి కెరీర్ ఇచ్చే ఫీల్డ్ అనమాట. ఓకే సార్, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్?
సార్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలి అని అంటే ఇన్సూరెన్స్ అనేది ఎక్కడైతే ఒక ఈవెంట్ అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఏదైతే లాస్ అవుతుందో అంటే ఫైనాన్షియల్ లాస్ ఏదైతే అవుతుందో దానిని అరికట్టేదే ఇన్సూరెన్స్ అండి. సో ఇన్సూరెన్స్ లో ఏంటి అంటే మళ్ళీ 3 రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి. 3 రకాల ఇన్సూరెన్స్లు ఏంటి అంటే మెయిన్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్, మూడోది వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే ఒక మనిషికి చేసే ఇన్సూరెన్స్ ని లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. అదే ఒక మనిషి హెల్త్కి చేసే పాలసీని హెల్త్ ఇన్సూరెన్స్ అంటాం. ఎస్ఐటీకి ఏవైతే చేస్తున్నామో వాటిని జనరల్ ఇన్సూరెన్స్ అంటాం. లైక్ బైక్, కారు వీటికి చేసే ఇన్సూరెన్స్లు అన్నింటినీ కూడా జనరల్ ఇన్సూరెన్స్ పోతుంది. సో మనం డీల్ చేసేది వచ్చేసి ఎక్కువగా ఇప్పుడు మనం ఫోకస్ చేసేది వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ అండి. ఓకే, ఇప్పుడు సో మీరు అన్నట్టు లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఈ 3 ఇన్సూరెన్స్లలో ఒక హ్యూమన్ లైఫ్ లో మోస్ట్లీ ఉండవలసిన ఇన్సూరెన్స్ ఏది సార్? యాక్చువల్గా ప్రతి వ్యక్తికి కంపల్సరీగా ఉండాల్సింది ఏంటి అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో ఒకప్పుడు ఎలా ఉండేది అని అంటే చనిపోతేనే దానివల్ల ఉపయోగం, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే చనిపోతేనే దానివల్ల ఉపయోగం, లేకపోతే ఎటువంటి ఉపయోగం లేదు అనుకునే సిచ్యువేషన్ నుంచి ఈ రోజున లైఫ్ ఇన్సూరెన్స్ని వాళ్ళు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. లైక్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, లేదు అంటే చైల్డ్ మ్యారేజ్ గురించి కానివ్వండి, లేదంటే రిటైర్మెంట్ గురించి కానివ్వండి, ఇలాగ డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకప్పుడు ఎలా ఆలోచించే వాళ్ళు అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఓకే చనిపోతే వస్తుంది కాబట్టి నేను చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు నాకెందుకు, 100% అలా ఉండేది. ప్రతి ఒక్క పర్సన్ కి ఇదే డౌట్ అడుగుదాం అనుకున్నాను. మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ఓకే రైట్, ఇప్పుడు నేను చనిపోను, ఎప్పుడుగో చచ్చిపోయేదానికి ఇప్పటి నుంచి డబ్బులు ఎందుకు కట్టుకోవాలి నేను అని కాన్సెప్ట్ తో ఉంటారు. అట్లా ఆలోచించే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఇక్కడ ఒకటిగా బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటి అని అంటే ఒక పర్సన్ లేకపోతే ఎమోషనల్ లాస్ని ఎలాగో మనం బయటికి తీసుకురాలేము. ఎట్ ద సేమ్ టైము ఫైనాన్షియల్ లాస్ అవుతుంది. సో ఆ ఫైనాన్షియల్ లాస్ని కాంపన్సేట్ చేసేదే లైఫ్ ఇన్సూరెన్స్ అండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ చాలామంది ఇప్పుడు మార్కెట్లో వెళ్ళిన తర్వాత ఎవరైనా మా ఏజెంట్స్ ఎవరైనా వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట, సార్ చాలామంది కస్టమర్స్కి ఆల్రెడీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి అంటున్నారు సార్ అని అంటూ ఉంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటం వేరు, అడెక్వేట్ ఇన్సూరెన్స్ ఉండటం వేరు. అడెక్వేట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే ఒక మనిషికి ఎంత ఇన్సూరెన్స్ ఉండాలో అంత కవరేజ్ కావాలి. ఓకే, అంటే ఒక ఫ్యామిలీని రన్ చేయాలి అని అంటే ఒక పర్సన్కి ఎంత ఇన్సూరెన్స్ కావాలనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనంటే దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి. దాన్ని హ్యూమన్ లైఫ్ వాల్యూ అని అంటారు. ఓకే, హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారు. సో ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక మనిషికి యొక్క వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇంపార్టెంట్. సో ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది సార్, ఒక మొబైల్ని ఒక 20,000 రూపీస్ పెట్టి కొంటున్నాం అనుకోండి. ఈ 20,000 రూపీస్ మొబైల్ ఎవరు దాన్ని ఏ బేస్ మీద 20,000 రూపీస్ చెప్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి దాంట్లో ఉన్న ఫీచర్స్, మెమరీ, వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది కదా. సో అలాగే ఒక మనిషికి కూడా హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది ఉంటుంది. అసలు ఈ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలి? గుడ్ క్వశ్చన్ సార్. సో చాలా మందికి ఒక మనిషికి హ్యూమన్ లైఫ్ వాల్యూ ఉంటుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సంవత్సరానికి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. ఓకే, సో ఇతను 60 సంవత్సరాలకి రిటైర్డ్ అవుతాడు. 60 ఇయర్స్కి నార్మల్గా రిటైర్మెంట్ ఏజ్ 65, గవర్నమెంట్ 65 ఉంటుంది, మనం యావరేజ్గా 60 ఇయర్స్కి రిటైర్డ్ అవుతాడు. ఒక 35 ఇయర్స్ ఏజ్ పర్సన్ 60 ఇయర్స్ వరకు వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, సంవత్సరానికి 10 లక్షల రూపాయలు సంపాదిస్తే ఆయన ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాడు అండి? ఇంకా 25 ఇయర్స్ పనిచేస్తున్నాడు. ఓకే, 25 ఇయర్స్ పనిచేస్తున్నాడు. యావరేజ్గా ఇన్ఫ్లేషన్ చూసుకోవట్లేదు, ఏం లేదు, ఆయన శాలరీ ఇంక్రిమెంట్స్ ఏమి లేకుండా యావరేజ్గా 10 lakhs రూపీస్ చొప్పున నెక్స్ట్ 25 ఇయర్స్ పనిచేసే అతను ఎంత సంపాదించబెడుతున్నాడు అండి వాళ్ళ ఫ్యామిలీకి? 2.5 కోట్ల రూపాయలు. సో ఈ 2.5 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఆ పర్సన్ యొక్క వాల్యూ అది. ఓకే, ఆ పర్సన్ యొక్క వాల్యూ. సో ఇప్పుడు చూడండి, ఇన్ కేసు ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే, ఈ 60 సంవత్సరాల లోపు అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఈ 2.5 కోట్ల రూపాయలు అనేది ఎవరు ఇవ్వాలి? ఫ్యామిలీకి. సో ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ 2.5 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనిషిని ప్రొటెక్ట్ చేయదండి. అవును, లైఫ్ ఇన్సూరెన్స్ మనిషి ప్రాణం పోకుండా ఆపదు. సో నాకు 5 కోట్ల రూపాయలకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది కదా, నేను లారీ కట్టంగా పోతుంటే అవ్వదు కదా. సో మనిషి యొక్క లేకపోతే, ఆ పర్సన్ లేకపోతే ఏదైతే ఇన్కమ్ లాస్ అవుతుందో ఆ లాస్ ఆఫ్ ఇన్కమ్ ని కాంపన్సేట్ చేసేది లైఫ్ ఇన్సూరెన్స్. సో అందుకనే మీ దగ్గర ఎన్ని పాలసీలు ఉన్నాయనేది పక్కన పెట్టండి, దానికి ఎంత వాల్యూ ఉన్నది కావాలి. అవును, నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను, సార్ నా దగ్గర 5 పాలసీలు ఉన్నాయి, 6 పాలసీలు ఉన్నాయి, నేను 6 నెలలకు 6,000 కడుతున్నాను, సంవత్సరానికి 12,000 కడుతున్నాను,
లేకపోతే 20,000 కడుతున్నాడు, 30,000 కడుతున్నాడు, సంవత్సరాలు ₹1,00,000 కడుతున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ చూసినా కూడా నీకు ఎంత కవరేజ్ ఉండాల్సింది అంత ఉందా లేదా చూసుకోవాలి. నీ వాల్యూ ఒకవేళ ఫ్యూచర్లో నేను లేకపోయినా కూడా నా ఫ్యామిలీకి నేను లేని లోటు, ఇన్కమ్ లేని లోటు తీరుస్తుందా లేదా అనేది చూసుకొని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఫైనాన్షియల్గా డౌన్ కాకుండా ఆఫ్టర్ డెత్ తర్వాత యూజ్ అయ్యేది అంటారు. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేది సార్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే రోజు ఎప్పుడు ఉపయోగపడదండి. అవును, పాలసీ తీసుకునే రోజు దాని ఉపయోగం ఉండదు, కానీ దాని ఉపయోగం ఉన్న రోజుగా మనం తీసుకుని ఉండాలి. ఓకే, ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ సంవత్సరానికి ఒక ₹10,00,000 సంపాదిస్తున్నాడు. ఓకే, సో ఈ పర్సన్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏమి తీసుకోలేదు. ఓకే, పిల్లలు ₹10,00,000 సంపాదిస్తున్నాడు అంటే ఫ్యామిలీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఎలా ఉంటుందండి? ఒక మంచి ఎడ్యుకేషన్, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, ఒక మంచి ఇల్లు, ఒక కారు, ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ ఈ పర్సన్కి కనుక ఇన్ కేస్ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఈ ₹10,00,000 అనేది ఆగిపోతుంది. సంవత్సరానికి ₹10,00,000 అనేది ఆగిపోతుంది. ఓకే, సో ఈ ₹10,00,000 రాకపోవడం వల్ల ఫ్యామిలీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పడిపోతుంది. ఓకే, సో ఒక 10 లక్షలు సంపాదిస్తున్నప్పుడు ఏ రేంజ్ లో ఉంది, ఒకసారి ఆ 10 లక్షల రూపాయలు లేకపోయేసరికి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పడిపోతుంది. సో టోటల్ డౌన్ ఫాల్ అవుతుంది. ఈ టైంలో ఈ పర్సన్ కనుక ఒక 20 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకున్నాడు అనుకుంది అంటే ఆయనకి ₹2.5 కోట్ల వరకు పాలసీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఒక ₹2.5 కోట్ల పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ నామినీకి ఆ ₹2.5 కోట్ల ఇస్తుంది. ఓకే, ఈ ₹2.5 కోట్ల తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడ నార్మల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా మళ్ళీ సంవత్సరానికి ₹10 లక్షల అనేది సింపుల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో లాస్ ఆఫ్ ఇన్కమ్ ని కాంపన్సేట్ చేస్తూ మళ్ళీ ఇన్కమ్ ని రీజనరేట్ చేసేదే లైఫ్ ఇన్సూరెన్స్. సో మీరు అన్నట్టు ఇప్పుడు 2.5 కోట్లు కాకుండా చాలా వరకు కూడా కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు, మీరు వర్క్ చేసే కంపెనీలు అయినా సరే, ఒక పర్సన్ డెత్ అయిన తర్వాతకి వాళ్ళ ఫ్యామిలీకి ₹1 కోటి చెక్ అని తీయడం కానీ, ₹1 కోటి రెవెన్యూ వచ్చే ఇన్కమ్ సోర్స్ వాళ్ళకి వచ్చేలా చేయడం కానీ చేస్తూ ఉంటారు. అదంతా నిజంగా ఉంటుందా? నిజంగా ఉంటుంది సార్. ఎందుకంటే చాలా మంది కూడా నమ్మలేరు, కామన్ ఫ్యాన్స్ నిజంగా ₹1 కోటి వచ్చాయా వాళ్ళకి అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉండిపోతుంది వాళ్ళకి. సార్ మీరు ఇట్లా చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో వైరా అనే గ్రామంలో, కస్టమర్ పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, 2 సంవత్సరాలు ప్రీమియం పే చేశాడు సార్. 2 సంవత్సరాల ప్రీమియం సంవత్సరానికి ₹45,000 చొప్పున 2 సంవత్సరాలు ₹90,000 ప్రీమియం చేశాడు. సో దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ తో చనిపోయాడు. ఓకే, సో దాన్ని యాక్సిడెంటల్ డెత్ గా కన్సిడర్ చేసి మనం ₹90 లక్షల చెక్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎంపీ గారి చేతుల మీదుగా చెక్ ఇప్పించడం జరిగింది. సో ఇది ఒకటే కాదండి, నేను పర్సనల్ గా నా లైఫ్ లో చూసిన చాలా సంఘటనలు ఉన్నాయి. సో ₹5 కోట్ల ₹10 కోట్ల చెక్లు కూడా ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. సార్ అంతవరకు ఎందుకు సార్? విజయ్ దేవరకొండకి డబ్బులు లేవంటారా? ఉన్నాయి కదా. సో ఆయన దగ్గరగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో దగ్గరగా 50 కోట్లకు లైఫ్ ఇన్సూరెన్స్ 100 కోట్లకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడని సమాచారం. ఒకవేళ పర్సన్ లేకపోతే ఇన్కమ్ లాస్ అవ్వకూడదు, ఫ్యామిలీ లాస్ అవ్వకూడదు, ఆ ఉద్దేశంతో చేస్తారు. సో ఒక విషయం చెప్తాను సార్, మీకు ఆస్తులుంటే ఆస్తుపరులు అవుతారు. ఓకే, సో నాకు చాలా ఆస్తులు ఉన్నాయి, రేపు పొద్దున నేను లేకపోతే నా ఆస్తులు అమ్ముకొని బతుకుతారు అనుకుంటారా మన పిల్లలు? అనుకోం కదా. సో కనపడని ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఓకే, సో లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలి అని అంటే కన్న కొడుకు కొన్న కొడుకు అని ఇద్దరు ఉంటారండి. కన్న కొడుకు అని అంటే మనం కన్న కొడుకులు, కొన్న కొడుకు అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, సో ఫ్యూచర్ లో నేను కన్న కొడుకు నన్ను చూసుకోకపోతే నేను కొన్న కొడుకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నన్ను చూసుకుంటుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఇన్ కేస్ నాకేదైనా ఫ్యూచర్లో ఏదైనా రిస్క్ జరిగితే నా కొన్న కొడుకు నా కన్న కొడుకుని చూసుకుంటాడు. నేను కొన్న కొడుకు అంటే ఎవరు? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, సో కన్న కొడుకుని చూసుకోవాలి, కన్న కొడుకుని చూసుకోవాలి. 100%. చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నవి, కానీ రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు అవి దేనికి పనికిరావు. సో అదే సార్, మేజర్లీ మేము అదే అడుగుదాం అనుకుంటున్నాం. అసలు చాలా వరకు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలని బ్రెయిన్లో ఉన్నా కానీ జనాలకి, ఇప్పుడు ప్రజలకు కానీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒక కాన్సెప్ట్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నా కానీ తిరిగి దాన్ని మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ ఆలోచిస్తారు. ఎండ్ ఆఫ్ ది డే మీ ఏజెంట్ ఒకరు పోయి కన్సల్ట్ అయ్యారనుకోండి,
ఆలోచిద్దాంలే అని చెప్పి చాలా నెగ్లెంట్గా సమాధానం చెప్తారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సార్, కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా లైఫ్ ఇన్సూరెన్స్ని నెగ్లెక్ట్ చేయదనే చెప్తాను. ఓకే. ఏదైనా పోస్ట్పోన్ చేయొచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ని పోస్ట్పోన్ చేయలేదు. ఓకే. సో నాకు ఒక పర్సన్ అడిగారు, సార్ బెస్ట్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి బెస్ట్ టైం ఏంటి సార్ చెప్పేసి అడిగారు. అంటే ఎప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి రైట్ టైం అని అడిగారు. ఎప్పుడు అంటారు? ఏజ్ పర్పస్ చూసుకుంటే 20 to 25 మధ్యలో తీసుకుంటే మంచిది. ఓకే. నేనేమంటాను తెలుసు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడు తీసుకోవాలి అని అంటే చనిపోవడానికి ముందు తీసుకోవాలి అంట. అంటే ఎప్పుడు చనిపోతాం మనకి తెలియదు కదా, కాబట్టి ఇప్పుడే తీసుకోవాలి. ఓకే, రైట్. పోస్ట్ పోన్ చేయకూడదు. ఏదైనా పోస్ట్ పోన్ చేయండి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని అసలు పోస్ట్ పోన్ చేయకూడదు. ఓకే. ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు? అవగాహన లోపం. సార్, మన ఇండియన్ కల్చర్ ఒకటిలా ఉంటుందండి. సో ఎవరు ఏదైనా మాట్లాడితే అపశకునం. అవును. అరే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏంటి, ఇంటికి వచ్చి చనిపోతే ఎంత వస్తుంది, బతికితే ఎంత. సో ఒకప్పుడు మాట్లాడే విధానం అలాగే ఉండేది. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే చనిపోతే ఎంత వస్తుంది, బ్రతికితే ఎంత వస్తుంది అని మాట్లాడేవాళ్ళు. అవును. సో దానివల్ల ఏంటి అని అంటే మన ఇండియన్ కల్చర్లో కొంత ఒక అపశకునం మాట్లాడుతున్నాడు ఈయన. అరే మా ఇంటికి వచ్చేసి చనిపోవాలని మాట్లాడుతున్నా. అపశకునం కాదు సార్, వెరీ రియాలిటీ అది. అవును. ప్రతి ఇంట్లో కూడా జరిగే రియాలిటీ అది. సార్, కొన్ని లక్షల మంది రేపు పొద్దున అలారం పెట్టుకొని లేకలేకపోతున్నారు. కారణం, సో రేపు పొద్దున అంటే రేపటి సూర్యోదయాన్ని చూడకపోవడం. చాలా కొన్ని లక్షల మంది రేపటి సూర్యోదయాన్ని చూడట్లేదు. ఓకే. మనం రేపు చూసామనే గ్యారంటీ ఉందా? లేదు. అయినా కూడా అలారం పెట్టుకుంటున్నాం. అవును. అంటే మా పక్కింట్లో వాళ్ళు చనిపోతారు, నా ఫ్రెండ్ సర్కిల్లో చనిపోతారు, నా కొలీగ్స్లో ఎవరో ఒకరు చనిపోతున్నారు. రోజు ఎక్కడో ఒక చోట మనం పొద్దున వార్తలు పెడితే, న్యూస్ పెడితే ఎక్కడో చోట చనిపోయిన యాక్సిడెంట్లు అన్నీ వస్తూనే ఉన్నాయి. కానీ నాకు మాత్రం ఏమీ జరగదు అనుకుంటారు. చూసారా, అది మూర్ఖత్వం. సో ఇక్కడ దరిద్రం ఏంటంటే సార్, ఇప్పుడు ఎక్కడైనా ఒక చావు జరిగింది అనుకోండి, అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ రిలేటివ్స్ మాట్లాడుకునేది ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. ఆ ఇన్సూరెన్స్ ఉందా అని అడిగినోడికే ఇన్సూరెన్స్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ ఉందా అని అడగకుంటే బ్రతుకున్నప్పుడు ఏమైనా పాలసీ చేయించామని అడిగారా? పోనీ ఎవరైనా అడగరు కదా. ప్లస్ ఒకవేళ ఇన్సూరెన్స్ ఏజెంట్ కనుక వెంటబడుతున్నాడు అనుకోండి, ఇన్సూరెన్స్ ఏజెంట్ 2 సార్లు తిట్టుకుంటారండి. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఇన్సూరెన్స్ ఏజెంట్ 2 సార్లు తిట్టుకుంటారు. ఎందుకంటే నేను గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఇన్సూరెన్స్ ఏజెంట్ 2 సార్లు తిట్టుకుంటారు. ఒకసారి పాలసీ చేయండి అనేటప్పుడు తిట్టుకుంటారు. అవును. బా ఈయన రోజు నాకు పాలసీ చేయమని వెంటబడు. రెండోసారి ఎప్పుడు తిట్టుకుంటారంటే రేపు పొద్దున ఆయనకి డబ్బులు వస్తాయి చూసారా, ఆ రోజు తిట్టుకుంటాడు. ఆ రోజు చేపించేది ఏదో ఎక్కువ చేపిస్తే అయిపోయేది కదా, ఎక్కువ వచ్చేటి కదా అని రెండోసారి తిట్టుకుంటాడు. అసలు ఎలా అయిపోయిందంటే సార్, పాపం ఏజెంట్స్ పని, వాడి లైఫ్ బాగుపడుతుంది అని చెప్పి తిరిగి మోటివేట్ చేసినా కానీ నన్ను ఇట్లా చంపుతుంది ఏంది, అసలు ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నారు వీళ్ళు అని చెప్పి ఫోన్లు కూడా కట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టిన సందర్భాలు ఉంటాయి ఏజెంట్స్కి. ఆ టైంలో ఏజెంట్స్ ఎట్లా అంటే ఎలోన్గా ఫీల్ అయ్యి అసలు ఎందుకు నాకు ఈ పరిస్థితి విడిగింది, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేయాలని ఒక గిల్టీ ఫీలింగ్ కూడా వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? జనరల్గా ఉంటాయండి, జనరల్గా ఉంటాయి. నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటాను మీకు. సో ఇన్సూరెన్స్ పాలసీ చేయమని అడిగినప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది అని అంటే కొంత హెజిటేట్ చేస్తూ ఉంటారు, కొంత దూరం వెళ్ళిపోతూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇన్సూరెన్స్ ఏజెంట్ని అబ్బా ఎందుకు ఊరికే నేను ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానని అనుకునే సందర్భంలో నేను కూడా అనుకున్నాను. ఓకే. నేను ఇన్సూరెన్స్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానని నేను కూడా అనుకున్నాను స్టార్టింగ్లో. కాకపోతే ఏంటి అని అంటే ఒకరోజు నేను వేరే కంపెనీలో ఉన్నప్పుడు ఒకరోజు ఏంటి అని అంటే ఒక పర్సన్కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించా. ఓకే. చేయించిన తర్వాత అనుకోకుండా ఒక 6 months తర్వాత చిన్న పాలసీ, అది ఒక 6,000 రూపీస్ ప్రీమియం పే చేశాడు. సో అనుకోకుండా ఆ పర్సన్ చనిపోయారు. ఓకే. చనిపోయినప్పుడు ఏమైంది అని అంటే 6,000కి అది ఎంత 75,000 రూపీస్ చిన్న పాలసీ, 75,000 1 lakh రూపీస్ లోపే. ఇది నేను ఒక 15 years బ్యాక్ చెప్తున్నాను. 15 years బ్యాక్ 75,000 రూపాయలకి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాను. ఓకే. అతను చనిపోయిన తర్వాత నేను పాలసీ కట్టండి అని చెప్పిన ప్రతిసారి వాళ్ళ మిస్సెస్ పక్క నుండి మీకేం పని లేదండి, ఊరికే మా ఆయన ఎందుకు పాలసీ కట్టండి అని అడుగుతా ఉంటాను. ఓకే. కాకపోతే ఆయన తెలివిగా ఏం చేశాడంటే వాళ్ళ మిస్సెస్కి తెలియకుండా పాలసీ పే చేశాడు, హాఫ్ ఇయర్లీ ప్రీమియం పే చేశాడు. ఓకే. పే చేసిన తర్వాత ఆ పర్సన్ చనిపోయిన తర్వాత ఫస్ట్ కాల్ చేసింది ఎవరు తెలుసా నాకు? వాళ్ళ మిస్సెస్ కాల్ చేశారు. ఓకే. సార్ అప్పుడు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి మా షాప్ దగ్గరకు వచ్చి పాలసీ గురించి అడిగేవారు కదా, మా హస్బెండ్ ఏమైనా పాలసీలు చేశారండి అని అడిగాను. ఏదే చేయలేదమ్మా అన్న. ఎందుకు అడిగారు అంటే ఎందుకంటే ఆయన చెప్పొద్దు అన్నాడు. ఓకే.
మా మిస్సెస్కి చెప్తే మళ్ళీ గొడవ అవుతుంది సార్, చెప్పొద్దు. సో ఎందుకమ్మా అడుగుతున్నారు అంటే, ఆయన ఒక 15 days బ్యాక్ చనిపోయారండి అని అంటే, అయ్యో అవునా, ఓ పాలసీ చేశారు, చిన్న పాలసీ చేశారు అని అంటే, సరే మొత్తానికైతే ఆ ఫార్మాలిటీస్ అన్నీ చూపించాము, అయిపోయింది, చెక్ వచ్చింది, చెక్ ఇచ్చాము. లిటరల్గా మీరు చెప్తే నమ్మరు, ఒక దేవుడిని దగ్గరగా చూసినప్పుడు కూడా వాళ్ళు అంత ఆనందపడతారో లేదో తెలియదు, వాళ్ళ కళ్ళలో అంత ఆనందం ఉంటుందో లేదో తెలియదు. చిన్న ప్రీమియం అయినా, చిన్న మొత్తంలో అమౌంట్ వచ్చినా కూడా, అంటే తక్కువ అమౌంట్ వచ్చినా కూడా ఆ టైంలో వాళ్ళకి అది తప్ప వేరేది లేదండి. 100%. ఓకే, సో నా కాళ్ళ మీద పడ్డంత పని చేశారు. ఆ రోజు అనిపించింది, నేను ఎంత సంపాదిస్తే ఉపయోగం, ఎస్ నేను రైట్ ప్లేస్లో ఉన్నా, రైట్ పొజిషన్లో ఉన్నా, నేను చేస్తున్నది మంచి అని ఆ రోజు నమ్మాను. ఈ గత 15 సంవత్సరాల్లో నాకు చాలామంది చెప్తా ఉన్నారు, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ పట్టుకుని వేలాడుతున్నావు, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తున్నావు అంటే, ఇందులో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది చెప్పలేమండి. అవును. ఓకే, సో ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్లో సంపాదన ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఎదుటి వాళ్ళకి మంచి చేస్తున్నాం అనే ఒక విధానం ఏదైతే ఉందో దానివల్ల నేను గత 15 సంవత్సరాల నుంచి నా లైఫ్ టోటల్ గా కొలాప్స్ అయిపోయింది అన్న సందర్భంలో ఒక హోప్ అనేది ఇచ్చేది ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్. ఎస్ అండి, అది చాలా వరకు ఇప్పుడు మీరు చెప్తుంటేనే కూడా అసలు నేను కూడా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుండేవా అన్న ఫీలింగ్ వస్తుంది. స్టిల్ ఈ రోజుకి నాకు లేదు. అది చాలా డేంజర్ అండి. ఈ రోజు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం, మనం అగ్రిమెంట్ అయిపోయింది, ప్రీమియం కట్టేసాము. నెక్స్ట్ డే లేదు అంటే మీతో మేము మాట్లాడుకొని వెళ్ళిపోయిన నెక్స్ట్ సెకండ్ ఒకవేళ యాక్సిడెంట్లీ కానీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కానీ వస్తే ఎలిజిబిలిటీ ఉంటుందా సార్? ఇది కాంట్రాక్ట్ అనేది ఎలా అవుతుంది అని అంటే, మనం పాలసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం ఒక పార్ట్. ఓకే, సో ఈ పాలసీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా చూసి పాలసీ అప్రూవ్ చేసే ఒక మెకానిజం ఉంటుంది, దాన్ని అండర్ రైటింగ్ అంటారు. ఓకే, ఈ అండర్ రైటింగ్ అవ్వడానికి ఏంటంటే మన దగ్గర మినిమం 1 hour నుంచి 15 days వరకు టైం పడుతుంది. ఓకే, కొన్ని సందర్భాలు ఎలా ఉంటుంది అని అంటే, ప్రొఫైల్ అంతా కరెక్ట్గానే ఉంది అనుకోండి, ఇమీడియట్గా పాలసీ అప్రూవ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ ప్రొఫైల్ సరిగా లేదు అని అంటే, ఇన్కమ్ డాక్యుమెంట్ సరిగా లేకపోవడము, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ డాక్యుమెంట్లో కరెక్ట్ కనపడకపోవడము, దానివల్ల వాళ్ళన్నీ రీచెక్ చేసుకొని పాలసీ అప్రూవ్ చేస్తారు. వన్స్ పాలసీ అప్రూవ్ అయింది, కంపెనీ నుంచి పాలసీ అప్రూవ్ అయింది అంటే ఇమీడియట్గా ఆ క్షణం నుంచే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం డబ్బులు కట్టినప్పటి నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. కంపెనీ పాలసీ అప్రూవ్ చేసిన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సి. మీ కింద ఏజెంట్స్ ఎంతమంది ఉండొచ్చు స్టిల్ నా ఈ రోజుకి? సార్, నేను ఇప్పటి వరకు దగ్గర 3,000 మంది వరకు రిక్రూట్ చేశాను. ఓకే, దాంట్లో ఒక 1800 మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ గా మనకి సిస్టమ్ లో కనబడుతుంది. 1800 మంది సిస్టమ్ లో కనబడుతుంది. 1800 మెంబర్స్ ని మీరు ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు ఏపీ తెలంగాణలో 18 బ్రాంచుల్లో హ్యాండిల్ చేస్తున్నారు. ఓకే, సో ఇంతమందిని ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? 1 day లో ఎంతమందిని హ్యాండిల్ చేయలేస్తారు ఇట్లా? సార్, ఒకటి ఇది 1 day లో జరిగేది కాదు ఇది. ఓకే, గత 15 సంవత్సరాల్లో మా దగ్గర ఒక డ్యూయల్ కెరీర్ పాత్ ఉందండి. ఓకే, డ్యూయల్ కెరీర్ పాత్ అంటే 2 రకాల కెరీర్ పాత్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇండివిజువల్ కెరీర్ పాత్ అంటారు, రెండోది వచ్చేసి లీడర్ కెరీర్ పాత్ అంటారు. ఓకే, సో నేను డైరెక్ట్గా ఈ 1800 మంది నేను డైరెక్ట్గా రిక్రూట్ చేయలేదు. సో నేను కింద ఒక టీంను ఫామ్ చేసాము, ఒక లీడర్స్ని ఫామ్ చేసాము, వాళ్ళని బిజినెస్ అసోసియేట్స్ అంటారు. ఈ బిజినెస్ అసోసియేట్స్ వాళ్ళ కింద టీంను ఫామ్ చేసుకుంటూ వెళ్ళారు అన్నమాట. ఇప్పుడు మీరు అన్నట్టు 1800 మెంబర్స్ ఏజెంట్స్ మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు, మీ డౌన్లైన్లో వర్క్ చేస్తున్నారు కదా. అసలు ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్గా సక్సెస్ కావాలి అని అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి? సార్, స్కిల్స్ అంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే 10th క్లాస్ ఉన్నా సరిపోతుందండి. ఓకే, మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఏజ్ వచ్చేసి అట్లీస్ట్ 30 years ఉండాలి. ఓకే, అట్లీస్ట్ 30 years ఉండాలి. ఓకే, సో ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, ఇంతకంటే తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోకి వస్తే సక్సెస్ అవ్వకపోవచ్చు అని చాలా మంది అంటున్నారు. వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు, కాకపోతే ఏంటంటే ఆ మైండ్ సెట్ వేరు ఉంటుంది. ఒక ఇన్సూరెన్స్ పాలసీని సేల్ చేయాలి అని అంటే అట్లీస్ట్ కొంత నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎలాగో మేము ఇవ్వగలుగుతాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక అపీరియన్స్ కూడా కనబడాలి. ఒక అపీరియన్స్ కూడా కనబడాలి. ఇవన్నీ పక్కన పెడితే డబ్బు సంపాదించాలనే జీల్ ఎవరికైతే ఉంటుందో, కెరీర్లో ఎదగాలనే తపన ఎవరిలో అయితే ఉంటుందో, వాళ్ళకి ది బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి టాటా లైఫ్ ఇన్సూరెన్స్ అండి. ఓకే, సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో, నేను చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీలో లైఫ్ ఇన్సూరెన్స్లో ఎదగాలి అన్నా, డబ్బు సంపాదించాలి అన్నా, ఫ్యూచర్లో అంటే ఒక సోషల్ స్టేటస్ బాగుండాలి అని అంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోకి వచ్చారు అని అంటే ది బెస్ట్గా పర్ఫామ్ చేయొచ్చు. ఓకే,
సో ఇక్కడ నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు చెప్తే నెంబరు ఇదే ఖమ్మంలో SSGK గ్రానైట్ ఫ్యాక్టరీలో నేను సూపర్వైజర్గా పనిచేసాను. 1500 రూపాయలు నా జీతం అండి. ఓకే, 1500 రూపాయలు నా జీతం. ఓకే. 15 సంవత్సరాల కిందట నేను ఇక్కడ ఖమ్మం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు గాంధీ చౌక్లో కేజీకి 400 రూపాయలు చొప్పున ఒక టీ షర్ట్లు ప్యాంట్లు కొనుక్కొని ఒక పాత బ్యాగ్లో హైదరాబాద్ వెళ్ళా. ఓకే. కట్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఖమ్మంలో రిటర్న్ వస్తున్నప్పుడు, ఖమ్మంలో బ్రాంచ్ తీసుకొని మళ్ళీ నేను రిటర్న్ వస్తున్నప్పుడు 2 కోట్ల రూపాయల ఆస్తులు 2 లారీల సామాన్లతో వచ్చానండి. ఓకే. సో అంటే ఒక కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 years 10 years కనుక ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో నిలబడగలిగితే ది బెస్ట్ కెరీర్ అండి. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఫైనాన్షియల్గా మాట్లాడారు కాబట్టి నేను చాలా వరకు మీ ఏజెన్సీని అప్రోచ్ అయితే ముకుందరావు గారి ఈ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది అసలు అని చూస్తే సింపుల్గా ఒక్కొక్కరు ఒక 50 to 1 CR వరకు సార్ ఇన్కమ్ ఉంటుంది అని అన్నారు. అది వాస్తవమే అంటారా? ఓన్లీ ఇన్సూరెన్స్లోనే సంపాదించింది సార్. చెప్పమంటారా చూపించమంటారా? చూపెడితే ఇంకా మంచిది. ఓకే. సో మీరు అన్నట్టుగా మనకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేసి 8 to 9 lakhs, ఒక్కొక్క నెలలో 10 lakhs కూడా ఉంటుంది. సో మార్చ్ లాంటి మంత్లో ఈ మార్చ్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 18,34,000 అండి. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా, ఒక లీడర్గా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే మీరు అడిగారు కాబట్టి చూపిస్తే కూడా బాగుంటుంది అన్నారు కాబట్టి. సో ఇది ట్యూస్డే 15th రోజున చూడండి, యువర్ యూకో బ్యాంక్ అకౌంట్ హ్యాస్ క్రెడిటెడ్ 18,34,170. ఒకసారి చూడండి. ఓకే, రైట్. 18,34,000. సో ఇది 1 month ఇన్కమ్. 1 month ఇన్కమ్. ఓకే, ఓన్లీ ఈ మంత్ది, ఓన్లీ ఏప్రిల్ రీసెంట్గా వచ్చింది. సో ఒక 1 month లో ఇన్కమ్ మీకు ఇప్పుడు మీరు చూపెడుతున్నట్టు 18,31,000. 34,000 ఏజెంట్ లీడర్గా. ఓకే. సో చాలా బిగ్ అచీవ్మెంట్ అది. సార్ ఒక విషయం చెప్పండి, 18 lakhs అంటే ఒక నెలకి 18 lakhs అనుకుందాము. సో సంవత్సరానికి యావరేజ్గా మీకు మీ వ్యూవర్స్ కానీ మీ తెలిసిన వాళ్ళు కానీ చెప్పిన ఇన్కమ్ కంటే బెస్ట్ ఇన్కమ్ కదా, చాలా పెద్ద ఇన్కమ్. అవునా? సో ఒకటి చెప్పండి సార్, నాకు పబ్లిక్ లో మీరు చూస్తున్న మనుషుల కంటే నాకు ఎక్స్ట్రా ఏం కనబడుతున్నాయి మీకు? ఈవెన్ మీరు కామన్ మ్యాన్ లేదు. ఖమ్మంలో ఒక కామన్ మ్యాన్ సంవత్సరానికి 1,20,00,000 రూపాయలు 1,50,00,000 సంపాదిస్తున్నాడు అని అంటే ఇంతకంటే మంచిది ఏం కావాలి సార్? ఇంతకంటే మంచి ఫీల్డ్ ఏం కావాలి చెప్పండి? మీరు చెప్తుంటే మేము ఇవన్నీ షట్ డౌన్ చేసుకుని ఏజెంట్లు అయిపోతే బెటర్. అయ్యో బాబాయ్, మీరు ఉంటేనే కదా మళ్ళీ పబ్లిక్ లోకి మాలాంటి తెలుస్తుంది. అంతే అంటారా? సో మా వల్ల అంత తెలియదు కానీ మాకు కూడా అంత ఇన్కమ్ రాదు కానీ అంతే. డెఫినెట్ గా సార్. ఒకటి ఇందులోకి వచ్చిన తర్వాత ఇన్కమ్ సంపాదించాలి అని అంటే మీరు చేస్తున్న జాబ్ బిజినెస్ ని కంటిన్యూ చేసుకుంటూ కూడా దీన్ని చేయొచ్చు. ఓకే, పార్ట్ టైం కావాలన్నా కూడా చేసుకోవచ్చు. నేనంటే ఓవర్ టైం కానీ నాకు 24 గంటలు ఇదే పని. ఓకే, మీరు జాబ్ చేస్తున్న జాబ్ కానీ బిజినెస్ కానీ ఆల్టర్నేట్ గా పార్ట్ టైం గా దీన్ని మొదలు పెట్టవచ్చు. దీని తర్వాత ఫుల్ టైం కెరీర్ గా కింద తీసుకోవచ్చు. సార్ మీరు చెప్తే నెంబర్, ఇప్పుడు మన టీంలో దగ్గర 100 నుంచి 150 మంది లీడర్లు ఎవ్రీ మంత్ 3 లక్షల రూపాయల పైన ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, లీడర్స్. ఇంకా అడ్వైజర్స్ అయితే కోకొల్లు. ఓకే, చాలా మందికి ఈ ప్లాట్ఫామ్ కెరీర్ ఇచ్చిందండి. ఓకే, మంచి కెరీర్ ఇచ్చింది. అసలు ఇన్సూరెన్స్ అంటేనే, లైఫ్ ఇన్సూరెన్స్ అంటేనే ముకుందరావు గారు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అని ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటారు? ఒకటి వచ్చేసి కంపెనీ బ్రాండ్ అండి. ఓకే, కంపెనీ బ్రాండ్ ఎంతున్నా కూడా నేను ఒక ఏజెంట్ని కనుక నేను తీసుకొచ్చినప్పుడు, అంటే మేము ఎలాగా రిక్రూట్ చేస్తామనంటే ఒక బల్క్గా ఒక కెరీర్ ఓరియంటేషన్ ఒకటి ప్రోగ్రామ్ ఒకటి పెడతాం. సో ఈ ప్రోగ్రామ్ పెట్టేసి ఏం చేస్తామనంటే ఎక్కువ మందిని అక్కడికి ఇన్వైట్ చేస్తాము. లైఫ్ ఇన్సూరెన్స్లో ఏం బెనిఫిట్స్ ఉన్నవి, మీరు చేయాల్సిన పని ఏంటి అన్న దాని గురించి వాళ్ళకి మోటివేట్ చేస్తాము. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ బయటికి వెళ్ళి సొసైటీలో ఒక మంచి చేయాలన్న ఉద్దేశంతో బయటికి వెళ్ళండి. ఇది పెయిడ్ సోషల్ సర్వీస్. పెయిడ్ సోషల్ సర్వీస్ అని చెప్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఈ ఖమ్మంలో 3 సంవత్సరాలు అవుతుంది సార్ బ్రాంచ్ పెట్టేసి. 3.5 years అవుతుంది బ్రాంచ్ పెట్టి. దగ్గరగా 2,500 మంది ఏజెంట్స్ రిక్రూట్ చేసాం. 2,500 మంది ఏజెంట్స్ లో చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇన్కమ్ చూసిన వాళ్ళు ఉన్నారు. ఇన్కమ్ ఒకటే కాదండి, నేను ఏ మీటింగ్ పెట్టి ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినా కూడా ఒక మనిషి లైఫ్ లో ఎలా ఉండాలి అన్న దాని గురించి నేను ఎక్కువ మాట్లాడుతాను. నా దగ్గరికి రండి, సంపాదించండి పక్కన పెట్టేసి, ఒక మనిషి మీరు బయటికి వెళ్తే ఎలా ఉండాలి, మీరు చేస్తున్న జాబ్లో బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి. చాలామంది మా ఏజెంట్స్ చాలామంది సార్ మీరు చెప్పేదాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి
బిజినెస్ పరంగా ఇంప్లిమెంట్ చేయకపోయినా నా పర్సనల్ లైఫ్లో మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నాను సార్, నాకు ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఏజెంట్స్ ఏం చేస్తున్నారు అంటే, అన్న నువ్వు ప్రీమియం తీసుకో, నువ్వు ఈ ప్రీమియం తీసుకో, నాకున్న కమిషన్ కూడా నీకే ఇచ్చేస్తా అని చెప్పి వాళ్ళకు వచ్చేది మా అంటే రూపాయి 2 రూపాయలని కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా అవుతున్నారు. దానికి కారణం ఏంటంటారు? అది అసలు చాలా దారుణమైన విషయం. ఎందుకు చెప్తున్నాను చూడండి, మీకు సరైన సర్వీస్ అందాలి అని అంటే, ఒక క్లయింట్కి సరైన సర్వీస్ అందాలి అని అంటే ఏజెంట్ దగ్గర నుంచి కమిషన్ రీబ్యాక్ తీసుకోకూడదు. ఓకే. ఈవెన్ మాకు గైడ్ లైన్స్ కూడా ఉంటుంది. IRDA గైడ్ లైన్స్ ఏంటి అంటే ఏజెంట్ కమిషన్ కస్టమర్కి ఇవ్వకూడదు. ఒకవేళ కస్టమర్కి ఏజెంట్ కమిషన్ కనుక ఇస్తే ఆ ఏజెంట్ని టర్మినేట్ చేస్తుంది IRDA. ఓకే. అది చాలా మంది తెలియదు ఏజెంట్స్కి. కాకపోతే ఏంటి అని అంటే, సరే నాకు పాలసీ వస్తుంది కదా, వేరే వాళ్ళకి వెళ్తుందేమో, పాలసీ వస్తుంది కదా అని చేయించుకుంటారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే లాస్ అయ్యేది ఎవరు అని అంటే కస్టమర్ లాస్ అవుతాడు ఫ్యూచర్లో. ఎలాగో చెప్తా చూడండి. నేను ఎప్పుడేదో కస్టమర్ని అప్రోచ్ అయినప్పుడు, సార్ మీ దగ్గర నాకు ఒక 30% కమిషన్ ఇస్తారా అని అడుగుతాడు. ఓకే. సార్ 30% ఇవ్వలేను కానీ 20% ఇస్తా అంటాడు ఏజెంట్, ఎందుకంటే పాలసీ పోద్దేమో అని. అవును. అసలు అడగటమే రాంగ్, అడగకూడదు. అడిగాడు అని అంటే అడ్వైజర్ ఎట్లా ఉంటాడు అని అంటే, సరే 10% నాకు మిగిలిన 30% 20%. ఇప్పుడు ఏం చేస్తాడు అని అంటే 20% కమిషన్ వచ్చే ప్రోడక్ట్ వచ్చేసి కస్టమర్కి బెస్ట్ ప్రోడక్ట్. ఓకే. కస్టమర్ అక్కడ ఎప్పుడైతే కమిషన్ ఆఫర్ చేశాడో నాకు 30% కమిషన్ వచ్చే పాలసీ ఏమవుతుంది, అది కస్టమర్కి సూటబుల్ ప్రోడక్ట్ కాకపోవచ్చు. అవును. అర్థమైందా? సో కాబట్టి ఏంటి అని అంటే ఇక్కడ కస్టమర్కి సరైన సర్వీసు, రైట్ పాలసీ, కరెక్ట్ పాలసీ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా కమిషన్ని అడగకూడదు. దయచేసి ఇప్పటికీ చెప్తున్నాను, ఒక అడ్వైజరు తను లైఫ్ని లీడ్ చేసేది ఓన్లీ కమిషన్ బేస్లోనే, కమిషన్ మీదనే. ఆ కమిషన్ కూడా తీసుకొని నాకు సర్వీస్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తారండి? అవును. చాలా మంచి కోరుకునేవాడు, ప్రపంచంలో ఒక పర్సన్ మంచిగా ఉండాలి అని కోరుకునేవాడు భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ మాత్రమే. చాలా మంది గుళ్ళోకి వెళ్తా ఉంటారు, దేవుడికి ఏం దండం పెట్టుకుంటారండి మీరు గుడికి వెళ్తే? నేను మంచిగా ఉండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నాకు ఎలాంటి ఏం కాకుండా ఉండాలి. అవునా? అంతే. మీ గురించి దండం పెట్టుకునేవాడు ఎవరు తెలుసా? లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్. దేవుడు పైనుంచి ఏం చేస్తా ఉంటాడు తెలుసా? చూస్తూ ఉంటాడట దేవుడు. మీరు ఏ గుడికి వెళ్ళినా గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటే, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగా సంపాదించాలి, నాకు ఏం కాకుండా ఉండాలి అని చెప్పేసి మీరు దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటే దేవుడు పైనుంచి ఏం చెప్తాడు అని అంటే, ఒరే బాబు నీ మంచి కోరుకునేవాడు నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటే నువ్వేంటి నా చుట్టూ తిరుగుతున్నావు అంటాడట. 100%. ఎందుకంటే ఒక క్లయింట్ మంచిగా ఉండాలని కోరుకునే ఒకే ఒక వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారు అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ మాత్రమే. అందుకనే మహాత్మా గాంధీ గారు చెప్పారు, భూమి మీద నుంచి ఒక మనిషిని చావు నుంచి కాపాడగలిగే వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారు అని అంటే ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ మాత్రమే. 100%. అలాంటి పర్సన్నే చాలా చీపుగా చూస్తున్న సందర్భాలు ఇప్పుడు. సార్ అది కొంతకాలం ఉంటుందండి. ఇప్పుడు చీపుగా చూడడం అనేది అది అప్పుడు వాళ్ళ వరకు వదిలేస్తారు. సార్ ఎంతమంది ఇప్పుడు వాళ్ళ కెరీర్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటారు, వాళ్ళ కెరీర్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకరు చీపుగా చూశారని అంటే కాదండి, కొంత వందల మంది వాళ్ళని దేవుళ్ళ చూసే వాళ్ళు ఉన్నారు. అవును. ఓకే. ఇవాళ చీపుగా చూసేవాడిని వాళ్ళ ఫ్యామిలీ రేపొద్దున చీపుగా చూస్తారు పక్కనోడు. అవును. ఇక్కడ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ తాపత్రయము, తపనంత ఏంటి అంటే నాకేదో కమిషన్ వస్తుంది అనేది కాదు. ఆయన అది కాకపోతే వేరే ఏదైనా చేసుకోగలుగుతాడు. నీకు ఇన్సూరెన్స్ కాకపోతే వేరేది లేదు. అవును. అది గమనించాల్సింది ఎవరంటే క్లయింట్ గమనించాలి, కస్టమర్ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఏజెంట్కి నేను పాలసీ ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఇస్తారు. ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో లేకపోతే బయటికి వెళ్ళి ఇంకేదైనా చేసుకోగలుగుతాడు. కానీ నాకు లైఫ్ ఇన్సూరెన్స్ ఒకవేళ నేను లేకపోతే నా ఫ్యామిలీకి సపోర్ట్ చేసి ఒక మంచి పాలసీ ఇవ్వగలిగింది లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ మాత్రమే. సో ఇప్పుడు ఇంకోటి కూడా సార్, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ మీరు చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే కామన్ మ్యాన్స్ తీసుకుంటారు, ఏదో ఆ టైంలో అమౌంట్ ఉన్నాయి తీసేసుకుంటారు. ఒక 2 years సక్సెస్ఫుల్గా కడతారు, 3rd year కట్టరు. ఇక అది అక్కడితో ఫుల్ స్టాప్ పడిద్ది. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరైనా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎలా అయితే స్టార్ట్ చేశారో అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే. ఓకే. 12 సంవత్సరాలు టర్మ్ పెట్టుకున్నారా 12 సంవత్సరాలు కట్టాలి, 10 సంవత్సరాలు టర్మ్ పెట్టుకున్నారా 10 సంవత్సరాలు కట్టాలి. ఒకవేళ కట్టలేని పరిస్థితి వస్తే బయట అప్పు తీసుకొచ్చైనా ప్రీమియం పే చేసుకోవాలి. ఓకే. మీరు చెప్తాను, నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు 1 లక్ష రూపాయలు అప్పు ఇవ్వండి అని అడిగితే ఖచ్చితంగా అప్పిస్తారు. ఓకే. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి అప్పటికి ఎవరైనా ఇస్తారు. ఓకే. ఓకే. ఎందుకు చెప్తున్నాను, ఎందుకు కట్టకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు 3 సంవత్సరాలు కట్టారు,
4 సంవత్సరాలు కట్టలేదు, అనుకోని సంఘటన ఏదైనా జరిగింది, ఆ కట్టిన డబ్బులు మాత్రమే వస్తున్నాయి కదా, ఇన్సూరెన్స్ కవరేజ్ రాదు కదా. పర్పస్ ఏంటి? నేను లేకపోతే నా లైఫ్, నేను లేకపోతే నా ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలని కదా పాలసీ తీసుకుంటారు. ఈ 3 సంవత్సరాల ప్రీమియం మొత్తం కంపెనీకి మిగులుద్ది కదా అనుకుంటారు. ఓకే, అది రాంగ్ అది. ఓకే, కస్టమర్ కంటిన్యూషన్ గా 5 సంవత్సరాల పైన ప్రీమియం పే చేసిన కంపెనీలు ప్రాఫిట్ లో ఉంటాయండి, అప్పటి వరకు ప్రాఫిట్ లోకి రావు. సో అప్పటిదాకా కూడా లాస్ లోనే ఉంటుంది. లాస్ లో ఉండడం అంటే ఒక పాలసీ సోర్స్ చేయాలి అని అంటే 100 రూపాయలు పాలసీ ప్రీమియం కలెక్ట్ చేస్తుంది అంటే కంపెనీస్ దాని మీద 115 రూపాయలు ఖర్చు పెడతాయి. ఓకే, నేను మీ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు ప్రీమియం తీసుకున్నాను అనుకోండి, మీరు 1,00,000 రూపాయలు కట్టడానికి మీ మీద నేను 1,15,000 రూపాయలు ఖర్చు పెట్టా. సో ఇప్పుడు మీరు ప్రీమియం పే చేయలేదు అనుకోండి, ఆ 15,000 రూపాయలు లాస్ ఎవరికి? కంపెనీకి లాస్ అవుద్ది. మీకు 1,00,000 లాస్ అయిన ఎట్లయితే ఉంటుందో కంపెనీకి ఒక 15 రూపాయలు లాస్. మీలాంటి వాళ్ళు 100 మంది కట్టలేదు అనుకోండి, ఇవన్నీ కంపెనీకి లాస్ కదా. అవును. సో ఎప్పుడైనా కట్టకపోతే ఇద్దరు లాస్ అవుతారు, కస్టమర్ లాస్ అవుతాడు, కంపెనీ లాస్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంత బర్డెన్ పడుతుంది కదా సార్, మోస్ట్లీ ఒక కామన్ మ్యాన్ ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే బెటరా, హాఫ్ ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే బెటరా, మంత్లీ ప్లాన్ తీసుకుంటే బెటరా? నన్ను అడిగితే ఎప్పుడు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇయర్లీ తీసుకోవాలి. ఓకే, సో ఇయర్లీకి, హాఫ్ ఇయర్లీకి, క్వార్టర్లీకి, మంత్లీకి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనం కట్టడం ఈజీ అనుకుంటాం కానీ మోర్టాలిటీ ఛార్జెస్ అనేవి పెరుగుతాయి. ఓకే, మోర్టాలిటీ ఛార్జెస్ పెరుగుతాయి. మోర్టాలిటీ ఛార్జెస్ పెరిగినప్పుడు ప్రీమియం పెరుగుతుంది. నేను కట్టే ప్రీమియం కడుతూ మళ్ళీ కంపెనీకి అడిషనల్గా కట్టాల్సి ఉంటుంది. నెంబర్ 1 మోర్టాలిటీ పెరుగుతుంది. నెంబర్ 2 వచ్చేసి ఒకవేళ నేను ఇయర్లీ ప్రీమియం పే చేసుకుంటే నాకు 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఓకే, మంత్లీ ప్రీమియం పే చేసి నాకు 7 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ లో ఇన్ కేసు ఏదైనా రిస్క్ జరిగినా కూడా అక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మంత్లీ ప్రీమియం పే చేయడం మొదలు పెట్టారు, ఒక 3 months 4 months ప్రీమియం పే చేశారు, 5th month లో ఆయన దగ్గర ప్రీమియం పే చేయడానికి లేదు అనుకోండి, ఏమవుతుంది? పాలసీ ల్యాప్స్ అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ కలిపి కడదాం అనుకుంటాడు. ఇప్పుడు 1 month కట్టలేని వాడు 2వ month కూడా కట్టాలనుకుంటాడు, 3వ month 3 నెలలు కట్టాల్సి బర్డెన్ పెరిగిపోతుంది. ఇమీడియట్ గా ఏమవుతుందంటే పాలసీ ఆపేస్తాడు. అప్పుడు ఏమనిపిస్తాడు అంటే ఓకే లైఫ్ ఇన్సూరెన్స్ కరెక్ట్ కాదు, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనే ఆలోచనలోకి వస్తాడు. బట్ అదే ఇయర్లీ పెట్టుకున్నారు అనుకోండి, సంవత్సరానికి ఒకసారి ప్రీమియం పే చేస్తాడు. ఓకే, ఇంకా కావాలి అని అంటే నేను సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రీమియం పే చేయాలి అనుకుంటే ప్రతి నెల 8,000 రూపాయలు ఒక ఆర్డీ అకౌంట్లో పెట్టుకుంటే ఈ సంవత్సరం ప్రీమియం పే చేయండి కష్టపడి, 2వ సంవత్సరానికి నెక్స్ట్ మంత్ నుంచే ప్రతి నెల 8,000 రూపాయలు ఆర్డీలో పెట్టుకోండి. అది 11 నెలలకు 12 నెలలకు మెచ్యూరిటీ అవుతుంది. ఆ మెచ్యూరిటీ అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ప్రీమియం కింద పే చేసుకోండి, సెకండ్ ఇయర్ ప్రీమియం. సార్ ప్రీమియం ఈ రోజున ప్రీమియం పే చేసేటప్పుడు కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఒక 3 years కష్టపడి పే చేస్తే 4th year నుంచి చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ప్రకారం ఇన్కమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి 4th year తర్వాత ఈజీ అవుతుంది. సో ప్రీమియం తీసుకోవాలి, పాలసీలు తీసుకోవాలి అంటే నా సజెషన్ అయితే ఇయర్లీ ప్రీమియం పెట్టుకోవడం మంచిది. ఇంకా బాగా ఇబ్బంది ఉంది కానీ పాలసీ తీసుకోవాలి, ఇంటెన్షన్ కరెక్ట్ క్లియర్ ఉంది, నేను దాన్ని మేనేజ్ చేయగలుగుతాను, ఫైనాన్షియల్గా నేను డిసిప్లిన్గా ఉండగలుగుతున్నాను అని అంటే హాఫ్ ఇయర్లీ తీసుకోవడం బెస్ట్. ఇంకా క్వార్టర్లీ మంత్లీ అంటే మోర్టాలిటీ ఛార్జెస్ పెరుగుతాయి కాబట్టి నేను కట్టే ప్రీమియంకి అడిషనల్ ప్రీమియం. చాలా మందికి ఇప్పుడు టీవీలలో కానీ సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఇన్సూరెన్స్ కోసం కన్న తల్లిని చంపిన యువకుడు, లేదంటే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే హీరోయిన్ చంపిన భర్త అని చెప్పి చాలా న్యూస్లు వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవం అంటారా? జరుగుతాయి ఇలాంటి? లేదు సార్, అంటే ఇప్పటి వరకు నా కెరీర్లో మన క్లయింట్స్కి ఎక్కడ ఏం జరగలేదులే, కానీ కొంత మూర్ఖులు ఉంటారండి. కొంత మూర్ఖులు ఉంటారు, ఇంటెన్షనల్గా చేయాలనుకుంటే దాన్ని ఏం చేయలేము. అందుకనే నేను ఎవరైనా సార్ మా మదర్ పేరు మీద పాలసీ తీసుకుందాం అనుకుంటున్నా, మా ఫాదర్ పేరు మీద పాలసీ తీసుకుందాం అనుకుంటున్నా అన్నారు అనుకోండి, ఫస్ట్ నీకు పాలసీ ఉందని అడుగుతాను నేను. నాకెందుకు సార్? నాకు కాదు, ఫస్ట్ మా మదర్కి కావాలి అని, లేదా మా ఫాదర్కి కావాలి అని. ఎందుకు? వాళ్ళకి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? నీకు కదా ఉండాలి ఇన్సూరెన్స్ పాలసీ, వాళ్ళకి ఎందుకు కావాలనుకుంటున్నావు అంటే దీంట్లో మీరు అడిగారు అవుట్ ఆఫ్ ది బాక్స్ అడిగే సబ్జెక్ట్ కాదంటారు, అదే అసలు సబ్జెక్ట్ కూడా అది అందులో కూడా ఉంది. అందులో ఇంటెన్షన్ క్లియర్గా తెలిసిపోద్ది. లిటరల్గా నేను కొన్ని కేసెస్ నేను రిజెక్ట్ చేశా, రూరల్ నుంచి వచ్చేదా ఉంటాయి అనమాట, కొన్ని కేసులు లిటరల్ నేను రిజెక్ట్ చేశా. మా అత్తగారి పేరు మీద పాలసీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ కోడలు కూడా అడుగుతుంది. ఓకే అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటో చూద్దామని చెప్పేసి పాలసీ ప్రపోజల్ రాస్తున్నప్పుడు నామినీ ఎవరిని పెట్టాలి అని అంటే నన్నే పెట్టండి సార్ అంటాడు. ఆటోమేటిక్ అర్థమైపోతుంది, నన్నే పెట్టండి అంటాడు. లేదు అట్లా పెట్టకూడదు, హస్బెండ్ ఉన్నప్పుడు హస్బెండ్ కదా పెట్టాలి, మిమ్మల్ని పెట్టకూడదు అని అంటే లేదు పెడితే నన్నే పెట్టాలి. వాళ్ళ కోడలు గొడవ చేస్తుంది, ఆయన ఇదినే పెట్టండి లేపుతుంది. నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏంటి అనేది, ఎందుకు వచ్చింది అంటే ఇంటెన్షనల్గా ఏమన్నా అవుతుందేమో అని. సార్ డబ్బు అన్నీ చేపిస్తుంది అంటానులే, కానీ కొన్ని సందర్భాల్లో ఎమోషన్స్ కంటే డబ్బు ఇంపార్టెంట్ కాదు, అది క్షణికావేశంలో చేసేది. అది ఆ క్షణికావేశంలో చేసిన దాన్ని ఇన్సూరెన్స్కి ముడిపెడతారేమో నాకు తెలియదులే, కానీ సార్ నా పేరు మీద 1 కోటి రూపాయలకు ఉంది సార్ పాలసీ, ఓకే 1 కోటి రూపాయలు వస్తాయి కదా, మరి మా మిస్సెస్ నన్ను చంపుద్దంటారా? చంపరుగా.
నా కొడుకు నన్ను చంపుతాడంటేనే చంపరుగా. డబ్బు కంటే ఎమోషన్స్ వాల్యూస్ ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పింది ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో క్షణికావేశంలో జరిగిన వాటిని దీనికి ముడిపెడతారేమో తెలియదు, కానీ వాటిని చూడటం వల్ల జనాలు ఏమనుకుంటారు అంటే నా పేరు మీద పాలసీ ఉంటే నన్ను ఎవరైనా చంపేస్తారేమో. అది కాదు, అది కాదు. యాక్చువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా చాలా మంచిగా చూసుకుంటారు. అవును. ఓకే, మీకు లైఫ్ ఇన్సూరెన్స్లో పెన్షన్ పాలసీ ఉన్నదనుకోండి సార్, ఒక మనిషి అప్డేట్ అయ్యాడా లేదా ఎలా తెలుస్తుంది చెప్పండి? మీరు అప్డేట్ అయ్యారా? మన వే ఆఫ్ బిహేవియర్ని బట్టి అప్డేట్ అయినావా లేదా అని తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో మన వే ఆఫ్ బిహేవియర్ని బట్టి అప్డేట్ అయితే సరిపోతుందా? మైండ్ సెట్ కూడా అప్డేట్ అవ్వాలా? అవును. అవునా? సో మీరు అప్డేట్ అయ్యారా? అప్డేట్ అయ్యామనేది నాకు నేను అప్డేట్ అయ్యా అనుకుంటున్నారు. ఓకే, సో సారీ ఏమనుకోవద్దు, నో ప్రాబ్లం. మనం అప్డేట్ అయ్యామని మనం అనుకుంటాము. 1947లో ఎలా ఉన్నాం, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం మనం. అవును. చెప్తా, మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీకు ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఒక మనిషికి ఉండాల్సిన మినిమం బేసిక్ నీడ్స్ ఏంటండి? బేసిక్ నీడ్స్ హౌస్, ఎడ్యుకేషన్, క్లాత్స్, హాస్పిటలైజేషన్. కానా కాపడేవారు మకాన్ అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు. అవును. ఈ 3 ఉంటే సరిపోతుంది. మీరు చెప్పారు, నేను చెప్పలేదు అది. అవును. అవునా? బేసిక్ నీడ్స్ ఇవే అని చెప్పారు. సో చెప్పండి సార్, ఇప్పుడు మీకు నాకు ఆ బేసిక్ నీడ్స్ లేవంటారా? బేసిక్ నీడ్స్ స్టిల్ తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు ఉంది కదా. ఉంది. అవునా? ఇది చేయకపోతే ఉండమంటారా? ఉంటాయి, ఉంటాయి కదా. అయినా ఇది మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను దేనికి? ఇంతకంటే ఇంకేదో కావాలనే కదా. అవునా? సో ఇది ఎప్పటి నుంచి ఉండేది అని అంటే 1947 నుంచి కూడా మినిమం బేసిక్ నీడ్స్ అని అంటే ఒక గవర్నమెంట్ మాట్లాడిన ఒక వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చిన ఈ మూడింటిని బేస్ చేసుకొని చేస్తాం. అవునా? సో ఇవి 3 కాదండి, మనిషికి ఉండాల్సిన మినిమం బేసిక్ నీడ్స్ ఇవి కాదు. ఓకే, మీరు సర్ప్రైజ్ అవుతారు మనిషికి ఉండాల్సిన మినిమం బేసిక్ నీడ్స్ ఇవే అని. మినిమం బేసిక్ నీడ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్. మినిమం బేసిక్ నీడ్ ఒక కస్టమర్గా చెప్తున్నాను నేను. ఒక కస్టమర్కి ఉండాల్సిన మినిమం బేసిక్ నీడ్స్ ఇన్కమ్ ప్రొటెక్షన్ ఉండాలి. అవును. ఇన్కమ్ ప్రొటెక్షన్ అంటే నేను లేకపోతే ఏదైతే ఇన్కమ్ లాస్ అవుతుందో ఆ లాస్ ఆఫ్ ఇన్కమ్ ని కాంపన్సేట్ చేసే మెకానిజం అనేది ఉండాలి. ఓకే, నెంబర్ 1 అంటే ఇన్కమ్ ప్రొటెక్షన్ ఎలా చేయగలుగుతాము అని అంటే త్రూ లైఫ్ ఇన్సూరెన్స్. సెకండ్ వన్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. అవును. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. ఇవాళ ఏదైనా ఒక క్యాన్సర్ లాంటిది అటాక్ అయింది అనుకోండి, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేసిన తర్వాత ఒక 5 లక్షలు బిల్ అవుద్ది అంటే బీరువాలో నుంచి 5 లక్షలు తీసుకొచ్చి కట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అసలు లేరు. 0.1% ఉండొచ్చు. మరి క్యాన్సర్ అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ అవకాశం ఉంది? 99% ఉంది. ఉందా? సో ఎంతమంది దగ్గర ఇది లేదు కదా. అప్పటి వరకు ఆ ఉన్న ఆస్తులు అన్ని అమ్మి ట్రీట్మెంట్ చేయించాలి. అవును. ఎంతకాలం బతుకుతాడని గ్యారంటీ ఉందా? చెప్పలేము. అవునా? ఎంతకాలం బతుకుతాడో గ్యారంటీ లేని దానికోసము ఇంతకాలం సంపాదించినటువంటి ఆస్తులన్నీ అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అవును. అలాంటి సిచ్యువేషన్లో ఏదైనా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే రేపు పొద్దున హెల్త్కి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అవును. సో రెండో బేసిక్ నీడ్ వచ్చిందండి. ఫస్ట్ బేసిక్ నీడ్ ఇన్కమ్ ప్రొటెక్షన్, రెండో బేసిక్ నీడ్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్, మూడో బేసిక్ నీడ్ వచ్చేసి పెన్షన్ వచ్చే విధంగా ఉండాలి. ఓకే, పెన్షన్. సో టెన్షన్ లేకుండా తీసుకునే పెన్షన్ ఉండాలి అది కూడా. అవును. ఓకే, అవును. టెన్షన్ లేకుండా తీసుకునే పెన్షన్. సో టెన్షన్ లేకుండా పెన్షన్ ఎప్పుడు వస్తుంది అండి? 60+ దాటిన తర్వాత. సో 60 సంవత్సరాలు పనిచేశాడు, రిటైర్డ్ అయిపోయాడు, అతనికి గవర్నమెంట్ ఇస్తుంది, పెన్షన్ ఇస్తుంది. ఓకే, ఇవాళ రేపట్లో చాలా గవర్నమెంట్ కంపెనీస్లో, గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో, ప్రైవేట్ కంపెనీస్లో పెన్షన్ అనేది లేదు. అవును. ఓకే సార్, మీరు ఎప్పుడైనా విన్నారా మన చిన్నతనంలో వృద్ధాశ్రమాలు ఎప్పుడైనా విన్నారా? మీరు విన్నారా? చిన్నతనంలో వెళ్ళలేదు, రీసెంట్గా ఇప్పుడు పెరుగుతుంది. ఓకే, మన చిన్నతనంలో మన పేరెంట్స్ మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరితో పాటు ఉండేవాళ్ళండి? మనతో పాటు ఉండేవాళ్ళు. మన పేరెంట్స్ ఇప్పుడు మన పేరెంట్స్ మనతో పాటు ఉంటున్నారా? చాలా తక్కువ. హమ్దో హమారకుదో, మేమిద్దరం మాకిద్దరు. అవును. ఓకే, సో మన పేరెంట్స్ మనతో పాటు ఉంటారు. మనం ఎక్కడ ఉంటామండి? మన పిల్లలతో ఉంటాం అనుకుంటున్నారా? కష్టం, చెప్పలేము, అది చెప్పలేం కదా. అవును. ఓకే, సో ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడుతున్నాయి అంటే ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలు ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడుతున్నాయో ఇక్కడ కొన్ని ఎమోషన్స్ డివైడ్ అయిపోయాయి. ఓకే, ఈ సందర్భంలో సో ఆ పెన్షన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఇంతకుముందు ఫస్ట్లో చెప్పిన విషయం చెప్తా, కన్న కొడుకు కొన్న కొడుకు. అవును. ఈ రోజున మీరు ఏదైతే పెన్షన్కి ఒక కార్పస్ అమౌంట్ క్రియేట్ చేసుకోండి. పెన్షన్లో 2 రకాలుగా ఉంటుందండి. ఇమీడియట్ పెన్షన్ ఉంటుంది, డిఫర్మెంట్ పెన్షన్ ఉంటుంది. వాటి నుంచి కొంత సేవ్ చేసుకుంటూ వెళ్ళండి. మీ ఏజ్ 60 years వచ్చేంత వరకు సేవ్ చేసుకుంటూ వెళ్ళండి.
60 years ఒక కార్పస్ అమౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ రోజు నుంచి హ్యాపీగా పెన్షన్ తీసుకోవచ్చు. మీ దగ్గర కనుక ₹1 కోటి పెన్షన్ అమౌంట్ ఉంది అనుకోండి, మన పిల్లల్ని మన పిల్లలు మనల్ని ఎంత మంచిగా చూసుకుంటారు. అవునా కదా? సో ఇతను చనిపోతే పెన్షన్ ఆగిపోద్ది అన్నారు అనుకోండి, చనిపోనిస్తారా? చనిపోనియరు. ప్లస్ నా ఇంట్లో ఉండు అని చెప్పి ఇంకా పెన్షన్ డబ్బుల కోసం పక్కనే ఉంచుకుంటారు కదా. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపే వాళ్ళు అన్నారు కదా. అది క్షణికావేశంలో ఎవరో మూర్ఖులు చేసిన దాన్ని కేసుని డైవర్ట్ చేయడానికి చేస్తారేమో నాకు తెలియదులే, కానీ అలా జరగదండి. ఓకే, జరగటానికి ఛాన్సెస్ తక్కువ. సో సార్ ఇంకొకటి, రీసెంట్లీగా ఒక మూవీలో కూడా చూసాం, యాక్ట్ ఆఫ్ గాడ్. ఇన్సూరెన్స్ లో అది వర్తిస్తుందా? నిజంగా యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది ఉంటుందా? కొన్ని సందర్భాల్లో ఉంటుంది సార్. యాక్చువల్గా ఏంటి అని అంటే, యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ కి ఇప్పటి వరకు అలాంటి సిచ్యువేషన్ రాలేదని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే యాక్ట్ ఆఫ్ గాడ్ లో పిడుగుబడి చనిపోవడాలు అట్లాంటివి ఉన్నాయనుకోండి, అవి అంటే సార్ ఇప్పుడు అవి ప్రమాదవశాత్తు జరిగేటివి. ఓకే, వాటిని కన్సిడర్ చేయాల్సింది. ఓకే, పాలసీ తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే, ఈ యాక్ట్ ఆఫ్ గాడ్ ఏదైతే మీరు చెప్పారో దాని ఇంపాక్ట్ ఈ పర్సన్ మీద ఎంతవరకు ఉంటుంది అనేది చూస్తారు. భూకంపాలు వచ్చే ప్లేస్ ఉంది అనుకోండి, అవును, ఓకే, ఎక్కువ తుఫాన్లు వచ్చే ప్లేస్ ఉంది, కొండ ప్రాంతాల్లో ఉండి అక్కడ ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్లేస్ ఉంది, అక్కడ పాలసీ ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది. కంపెనీ ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచిస్తుంది అని అంటే, ఈ పర్సన్ కి లాస్ అవ్వకూడదు కానీ ఆలోచిస్తుంది కదా, అతనికి ఏం కాకూడదని ఆలోచిస్తుంది. అలాగే ఎలాగో రిస్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వదు కదా. సో వస్తుంది. ఇప్పుడు యాక్ట్ ఆఫ్ గార్డ్ అంటే ఇప్పుడు చూడండి, కరెంట్ షాక్ తో చనిపోయాడు, ఆయన కావాలని చనిపోలేదు, కరెంట్ కావాలని ముట్టుకోలేదు, ఆ వైర్ అక్కడ ఉంది, ఆయన చూసుకోకుండా తగిలాడు, చనిపోయాడు. ఏజెంట్స్ కెరియర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఒక రాబోయే ఏజెంట్ కి మీరు ఎలాంటి కెరియర్ ఇస్తారు, ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా ఏజెన్సీ కెరియర్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు 1 year నాకు కేటాయించగలిగితే, 1 year నాకు సరెండర్ అవ్వగలిగితే, వాళ్ళకి ఒక మంచి కెరీర్ ఇవ్వగలుగుతాను. వాళ్ళ మైండ్లో ఉండాల్సింది ఒకటే అండి, ఒకటి చేయాలనే తపన, సంపాదించాలనే కోరిక, ఓకే, దాంతోపాటు వచ్చేసి కెరీర్లో గ్రో అవ్వాలనే ఆలోచన విధానం. ఇవి 3 ఉన్నాయనుకోండి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వచ్చు, మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే మేము ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను, ₹1500 నేను జాబ్ చేసా ఇదే SHGK గ్రానైట్ ఫ్యాక్టరీలో, ఇదే ఖమ్మంలో నాకంటే ది బెస్ట్ ప్రొఫైల్స్ ఉన్నాయండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ది బెస్ట్. అంతేందుకు మీరున్నారు, నా ముందు మీరున్నారు, మీరు నాకంటే, నేను కెరీర్ స్టార్ట్ చేస్తున్న టైంలో కంటే ఇప్పుడు ది బెస్ట్ ఉంది. నా ముందు ఇంకొక ఆంటర్‌ప్రెన్యూర్ కనబడుతున్నారు. ఓకే, సో ఎవరైనా వచ్చి నేను ఈ కెరీర్లో నిలబడాలనుకుంటున్నాను అని అంటే, సంవత్సరం పాటు కష్టపడితే చాలు, మంచి లైఫ్ వస్తుందండి, చాలా మంచి లైఫ్ వస్తుంది. నా దగ్గరికి రా, జాయిన్ అవ్వు, నేను చెప్పిన నా దగ్గర ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ఫాలో అవ్వు, నేను చెప్పినటువంటి ట్రైనింగ్స్ తీసుకో, నేను చెప్పినటువంటి రోజుకు 3 వ్యక్తులను కలువు, 3 కొత్త ప్రాస్పెక్ట్స్ని కలువు, వాళ్ళకి పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భంలో నేను నీకు సపోర్ట్ చేస్తాను. నేను ఓకే, సపోర్ట్ చేసుకుంటూ మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తా అని చెప్తున్నాను తప్ప, నీ ఫ్యామిలీని పూర్తిగా వదిలేసి నా దగ్గరకు వస్తే సంవత్సరం తర్వాత డబ్బులు ఇప్పిస్తా అని చెప్పట్లేదు. నేను ఈ రోజున నా దగ్గరకు వస్తే చేస్తున్న జాబ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఒక పార్ట్ టైం ఆపర్చునిటీ కింద నా దగ్గరికి వస్తే, మీరు చేస్తున్న జాబ్ బిజినెస్ ఆపుకోకుండా నాకు రోజుకు 2 గంటలు టైం ఇస్తే, నేను ఏదైతే ట్రైనింగ్స్ ఇస్తున్నానో, నేను ఏదైతే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నానో, నేను ఏదైతే ప్రాస్పెక్టింగ్ చేయాలని చెప్తున్నానో అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తా ఉంటే 1 year తర్వాత మీకు జాబ్ చేసే అవసరం ఉండదు, నెలకి ₹1,00,000 పైన సంపాదించుకునే ఆపర్చునిటీస్ అని చెప్పి 1500 జీతం తీసుకున్న కాడ నుంచి 18 లక్షల కమిషన్ తీసుకునేంత స్టేజ్కి ఎదిగారు కదా. ఈ టోటల్ జర్నీలో మీకు మోస్ట్ సపోర్టెడ్ పర్సన్స్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ. ఎందుకంటే సార్ ఈ ఇన్సూరెన్స్ లో గృహత్యాగం చేయడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకే, నేను ఎప్పుడు బయటికి వెళ్ళి, నేను చాలా తక్కువ ఇంట్లో ఉండడం, నాకు చిన్న బాబు, ఓకే, ఇంట్లో ఉండడం చాలా తక్కువ. కాకపోతే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే, మన కోసం పనిచేసే దానికంటే మన ఫ్యామిలీ కోసం నాన్న ఎంత కష్టపడుతున్నాడో దానికంటే ఎక్కువ వేరే ఫ్యామిలీస్ కోసం కష్టపడుతూ ఉంటున్నాడు. అంటే నా దగ్గరికి ఎవరైతే ఒక అడ్వైజర్, ఒక లీడర్ వచ్చారో వాళ్ళు కూడా నా ఫ్యామిలీ కింద నేను ట్రీట్ చేస్తాను. సో మీరు అడిగిన ఈ క్వశ్చన్లో నాకు బాగా సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే, ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత వచ్చేసి నా టీమ్ లీడర్స్, తర్వాత నా ఎంప్లాయీస్, నాతో పాటు పనిచేస్తున్న ఎంప్లాయీస్, బ్రాంచ్ మేనేజర్స్ కానివ్వండి, ట్రైనింగ్ మేనేజర్స్ కానివ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్, నన్ను ఇప్పటి వరకు ప్రతి విషయంలో నాకు ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నటువంటి మా ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, తర్వాత ఇంకా బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి. సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారండి. నేను మోస్ట్లీ 18 బ్రాంచ్లు తిరుగుతూ ఉంటాను ఎవ్రీ మంత్. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ తోటి కనెక్ట్ అవ్వడం, అక్కడున్న ఎంప్లాయీస్తో, అక్కడున్న లీడర్స్ తోటి మాట్లాడడం. సో ప్రతి చోట కూడా చాలా సపోర్టింగ్గా ఉంది. ఎందుకంటే ఏ బ్రాంచ్లో అయినా కూడా మనం వాళ్ళకి ఆ బ్రాంచ్ డెవలప్ అవడం కోసం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి.
సో ఈ బ్రాంచ్ ఖమ్మం బ్రాంచ్ పెట్టిన తర్వాత స్టార్ట్ అయినప్పుడు 0తో స్టార్ట్ అయిన బ్రాంచ్ ఇది. 3 సంవత్సరాల్లో దగ్గర 1800 మంది ఏజెంట్స్ లైవ్లో ఇప్పుడు అంటే లైవ్లో ఉండడం అంటే యాక్టివ్ కోడ్స్ ఉండడం అన్నమాట. యాక్టివ్లో ఒక 1800 కోడ్స్ ఉన్నాయి. ఒక 100 మంది నాలాంటి లీడర్స్ ఒక 100 మంది ఉన్నారు. ఎవ్రీ మంత్ 1.5 కోటి 2 కోట్ల రూపాయల వరకు బిజినెస్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఒక ప్లాట్ఫామ్ అయితే తయారైంది. అందుకనే చెప్తున్నాను, లైఫ్ ఇన్సూరెన్స్ లో ప్లాట్ఫామ్ తయారు చేసుకోగలిగితే ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. నాకు ఇన్ని రోజులు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏముంది అని ఒక చిన్న నెగ్లెన్స్ ఉండేది. మీతో ఈ రోజు కూర్చున్న తర్వాతకి జనాలకి ఏమో కానీ నాకు చాలా యూజ్ అయ్యేటట్టుంది. అవుద్ది సార్. ఎందుకంటే సారీ మీకు నేను యాక్చువల్గా నేను ముందే సారీ చెప్పాలి. ఎందుకంటే గత 4 మంత్స్ నుంచి మీరు నన్ను అడుగుతా ఉన్నారు. సో అట్లీస్ట్ మీరు అర్థం చేసుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ 4 మంత్స్ నుంచి ఒక కెరీర్ చాలా మంది కెరీర్ని డెవలప్ చేస్తున్న స్టేజ్లో ఉన్నాము. కొత్త ట్రైనింగ్స్ ఇవ్వటము, చాలా మంది లీడర్స్ని గ్రో చేసే పనిలో మార్చి 31 వరకు ఆ పనిలో ఉన్నాము. మార్చి 10 వరకు పాత పాలసీని అప్రూవ్ చేయించుకునే పనిలో ఉన్నాము. సో నా లీజర్ టైం దొరికింది, మీకు టైం ఇవ్వగలిగాను. 4 మంత్స్ కాదు, నాకు తెలిసి ఇంకొక 5 మంత్స్ అయినా ఎదురు చూస్తాం మీకోసం. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ మాకెంత వరకు యూజ్ అవుతుందో తెలియదులే కానీ చాలా మంది కామన్ మ్యాన్స్ కి యూజ్ అయితే వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్టే, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగా చేసినట్టే మన ఈ ఇంటర్వ్యూ వల్ల. సో మోస్ట్లీ చాలా వరకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, ఇంతవరకు లైఫ్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాడ్కాస్ట్ చూసి మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఇంట్లో లైట్ లాప్ చేయండి, పోయి అమ్మటే ఇన్సూరెన్స్ కంపెనీలోకి పోయి ఇన్సూరెన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.